హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. హాయ్ మాస్టర్స్. సీత సీతాయనంలో స్వాధ్యాయంలో భాగంగా బుక్ రీడింగ్ డే 8కి వచ్చేసామండి. మరి మనం నిన్న సీత యొక్క కళ్యాణం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు సీత మిథిలా నగరం నుంచి అయోధ్యకు వెళ్ళటం అంటే మిథిలను వీడటం గురించి ఈరోజు తెలుసుకోబోయే ముందు ఒక్క 5 నిమిషాలు మాస్టర్స్ ధ్యానం చేసుకుందాము. ధ్యానం చేసుకొని చక్కగా బుక్ రీడింగ్లోకి వెళ్ళిపోదామండి. ఓకేనా మాస్టర్స్? మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే ఓకే మాస్టర్స్, స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. జిఆర్ ఫ్రెండ్స్, జిఆర్ మాస్టర్స్, కళ్ళు రెండు మూసుకోండి. వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను క్రాస్ చేసుకోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరి ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరి ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. చక్కగా ఎంతో రిలాక్స్ అయిపోయాం. ఇప్పుడు ప్రశాంతంగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ శ్వాసతో పాటు అనుసంధానమవుతూ శ్వాసానుసంధానం మనతో మనము ఉంటూ అంతరంగంలోనికి ప్రయాణిద్దామండి. ఎరుకతో ఉందాం మాస్టర్స్.
నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులను తీసేస్తూ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. లేదంటే ధ్యాన స్థితిలోనే ఇలానే ఉంటానంటే ఉండి ఈ జ్ఞానాన్ని తీసుకోండి మాస్టర్స్. ఓకే, మరి ఈరోజు బుక్ రీడింగ్లో స్వాధ్యాయంలోని భాగంగా మిథిలను వీడటం గురించి తెలుసుకుందాం. వివాహం తరువాత జనక మహారాజు తన మాటలను చెల్లించుకున్నారు. ఆయన మాత శ్రీరామునికి ప్రత్యక్ష అనుభవం కోసం భూ సౌందర్యాన్ని ఆస్వాదించటం కోసం పొలాలకు తీసుకువెళ్ళారు. మహారాజు ఆయనకు నాగలి ఉపయోగించటం నేర్పగా మాత భూమి యొక్క సజీవ లక్షణాలను ఉదాత్తతను బోధించింది. మహారాజు ఈ మధ్య ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థల గురించి చెప్పగా శ్రీరాముడు వాటిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపాడు. కనుక ఆ సంస్థల పురోభివృద్ధి గమనించటానికే వారు చుట్టుపక్కల గ్రామాలు సందర్శించారు. మహారాజుతో వాటిని పరిపాలనా విధానం గురించి సుదీర్ఘంగా చర్చిస్తూ అదంతా తెలుసుకున్నాడు. శ్రీరాముడు ఇన్ని సంవత్సరాలు నేను అయోధ్యలో నేర్చుకున్న దానికంటే మిథిలలో మహారాజు దగ్గర ఈ కొన్ని వారాలలోనే పరిపాలన గురించి చాలా ఎక్కువ తెలుసుకున్నాను అని తనతో చెప్పారని సీత అంది. వశిష్ఠ, విశ్వామిత్ర ఋషుల నుంచి యుద్ధ కళలను, వేదాలను అభ్యసించినప్పటికీ పరిపాలన సూక్ష్మాలను నేర్చుకునే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. మహారాజు దగ్గర అది నేర్చుకోవటం రామునికి ఎంతో ఆనందంగా ఉంది. మహారాజుకు భవిష్యత్తు కోసం తన దర్శనాలు, సూచనలు శ్రీరామునికి అందించాలన్న సంకల్పం ఉంది. ఆయనకు విదేహ రాజ్యపు శక్తి తగ్గి కోసల రాజ్యపు శక్తి పెంపొందుతుంది అన్న దర్శనం ఉంది. దశరథ మహారాజు పాలనలో రఘువంశం గమనీయమైన అభివృద్ధి చెందింది. వారి రాజధాని అయోధ్య చుట్టుపక్కల అన్నింటిపైన ప్రభావాన్ని విస్తరిస్తూ విదేశ అధికారం కలిగిన కేంద్రంగా ఉంది. విదేహ రాజ్యం కోసల రాజ్యంతో ఒక విషయంలో తప్ప అది జ్ఞాన కేంద్రం దేనిలోనూ సరితూగదు. ఈ రెండు రాజ్యాలు చేరువ కావటం అంటే శక్తికి, జ్ఞానానికి వివాహం జరగటం అనేది ఆర్యవర్తానికి గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది. అది తన ఉన్నత సంస్కృతి, నాగరికతలను సుదూరంగా విస్తరించగలిగితే మానవ జాతి పురోగాభివృద్ధి, సృష్టి అంతటికీ దోహదం చేయగలదు. భూమి తిరోగమన చక్రంలో ఉందని, ఆధ్యాత్మిక జ్ఞానం చాలా వరకు కోల్పోబడి భౌతిక అభివృద్ధి పెంపొందుతుందని మహారాజుకు తెలుసు. అందుకే ఆయన
రాబోయే చీకటి కాలాల నుంచి జ్ఞానాన్ని రక్షించటానికై తన చివరి సంవత్సరాలను అంకితం చేయాలనుకున్నారు. మానవాళి మొత్తానికి ఈ వివాహం వల్ల ఒనగూడే ప్రయోజనం కోసమే మహారాజు ఈ వివాహానికి ఒప్పుకున్నారు అనిపిస్తుంది. ఆయన సీతకు సరియైన శిక్షణను ఇచ్చి తన మీద ఉంచబడిన బాధ్యతను పరిపూర్ణం చేసుకున్నారు. ఆయన సీతను ఆర్యవర్తనంలోని అనేక మంది యోగులు ఋషుల వద్దకు తీసుకువెళ్ళి ఆమె వారి వివేకాన్ని పొందేటట్లు చూశారు. శ్రీరాముడు దీనికి విలువ ఇస్తాడని, అంతేకాక వాటి స్థానాలతో పని లేకుండా చిన్న పెద్ద జీవులన్నింటి పట్ల ఆమె తీసుకునే జాగ్రత్తను మన్నిస్తాడని ఆయనకు తెలుసు. ఆయన గొప్ప బాధ్యతలతో చివరిది ముగియబోతుంది. మహారాజు దానిని ముగించటంలో ఆనందం కానీ విచారం కానీ ప్రకటించలేదు. ఆయన విషయాల నుంచి తప్పుకోవటం మొదలుపెట్టారు. ఒకానొక సాయంత్రం వంటశాల నుంచి వచ్చిన సోమ మహారాజు రామునికి బోధిస్తుండగా తాను విన్న విషయాలు మాతో చెప్పింది. వంటశాలలలో ప్రవేశించి తన పని మొదలు పెడుతూనే ఆమె మౌనం వహించింది. సాధారణంగా ఆమె గలగల మాట్లాడుతూ ఎవరో ఒకరికి ఇది చేయమని అది చేయమని పురమాయిస్తూ ఉండేది. కానీ ఈ సాయంత్రం ఆమె వంటశాలను శుభ్రం చేసి సర్దటం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఆమెను ప్రశ్నించగా ఆమె విననట్లు కొంచెం దూరంగా వెళ్ళింది. ఎట్టాకెలాకు ఒక పరిచారకుడు ఏమైంది అని అడిగాడు. ఏమీ అవలేదు అని ఊరుకుంది. సాయంత్రం భోజనం వడ్డించేటప్పుడు నువ్వు ఒక సంభాషణ విన్నావు, అవునా? అడిగాడు కిరణ్. ఆమె తల ఊపింది. రోహనకు కూడా కొంత వినిపించింది. అయితే ఆ చెప్పినది ఆమెకు అర్థం కాలేదు. అదేదో గొప్ప ప్రాముఖ్యత ఉన్న విషయంలాగా ఉంది అన్నాడు. అది మనం వినవలసింది కాదు, సోమ బదిలిచ్చింది. బహుశా అది మనం వినవచ్చేమో, అందుకే మహారాజు నిన్ను విననిచ్చారు. ఈ పరివార కృత్యాలలో సంబంధించే ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుందని నీకు తెలుసు. సోమ కిరణ్ను ఎదుర్కోలేకపోయింది. అతను ఏదైనా చాలా అర్థవంతంగా మాట్లాడతాడు. అతని పట్ల ఆమెకు ఎంతో ఇష్టం, గౌరవం. సోమ మాట్లాడటం మొదలు పెట్టగానే వంటశాలలలోని పరిచారకులు అందరూ చుట్టుముట్టారు. నేను విన్న దానిని మీకు చెబుతాను కిరణ్. బహుశా నీకు అది అర్థం అవ్వవచ్చు. భోజనం మధ్యలో నేను చివరి పదార్థాలు తెస్తుండగా హఠాత్తుగా మహారాజు తినటం ఆపి సూటిగా శ్రీరామునితో మాట్లాడటం మొదలుపెట్టారు. రామా, రాజు తన ప్రజలకు సేవకుడు. రాజు వారి నుంచి దూరంగా జరిగితే వారికిక సేవ చెయ్యలేడు. నాకు విదేహ రాజ్యంలోని కుటుంబాలన్నీ తెలుసు, వారి బాధలు తెలుసు. నేను వాటిని పోగొట్టడానికి చూస్తాను అని చెప్పారు. శ్రీరాముడు మహారాజు చెప్పేది శ్రద్ధగా వింటుండగా ఆయన కొనసాగించారు. ఒకానొక వ్యాప్తి చెందుతున్న సామ్రాజ్యంలో కూడా అది సాధ్యమే. విస్తరించిన మనస్సు తన ప్రజానీకం ఎంత ఎక్కువగా ఉన్నా దానిని తెలుసుకోగలదు. మహాదేవుడు మనలో ప్రతి ఒక్కరి ఆలోచనలు,
కోరికలు తెలుసుకోవటం లేదా? అదేవిధంగా తన రక్షణలో ఉన్న వారందరినీ పట్టించుకోవటం రాజు యొక్క బాధ్యత. అది మనకు ఇవ్వబడిన బాధ్యత. అందుకే నేను తరచూ గ్రామాలు సందర్శిస్తాను. సీత కూడా ప్రజల హృదయాలను చదవగలదు కనుక వారి వద్దకు వెళ్తూ ఉంటుంది. ఆమెకు ప్రతి కుటుంబం యొక్క అవసరాలు తెలుసు. మనం స్వీయ పరిపాలన పట్ల దృష్టి పెట్టాలి. రామ, భవిష్యత్తు దానిదే. పాలకుల మనస్సులపై స్వీయ ఆసక్తులు అనే మబ్బులు కమ్మటం ఎక్కువయ్యింది. ప్రజల అవసరాలను పట్టించుకోవటం లేదు. ఆర్యవర్తంలోని అనేక భాగాలలో అదే వాస్తవంగా మారటం నేను గమనిస్తున్నాను. దానిని ఎదుర్కొనే ఏకైక మార్గం స్వీయ పరిపాలన. రాముడు ఆశ్చర్యపోయినట్లు కనపడుతూ తమ సొంత మనుషులను పరిపాలించుకోలేని ప్రజలు తమ గ్రామాలను పరిపాలించగలరా అని అడిగాడు. మహారాజు నవ్వి ఇలా బదులిచ్చారు, అది మన ఋషుల పాత్ర. మనుష్యులకు తమ మనస్సులను ఎలా పరిపాలించుకోవాలో బోధించటం వారి పని. దానివల్ల ప్రజలు తమ సమూహాలను పరిపాలించుకోగలరు. మనం బీజాలను నాటాలి. అవి ఫలాలు ఇవ్వటానికి ఎంతటి దీర్ఘకాలం పట్టినా సరే వారి నుంచి విరోధం కూడా ఉంటుంది. ప్రజలు పరిపాలించటం కంటే పరిపాలించబడటానికి ఇష్టపడతారు. కనుక గ్రామస్తులకు ఈ గ్రామ పరిపాలనా సంస్థల గురించి ఆసక్తి లేదు. వారు నాయకత్వం వహించటం కంటే అనుసరించటాన్నే ఇష్టపడతారు. అయితే అది వారి పురోభివృద్ధికి ఎంత మాత్రము తోడ్పడదు. నా పని పూర్తి కావస్తోంది, మరి మీరేమో మొదలవుతోంది. సీత ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నేను మరింతగా అంతర్తలాలలోకి వెళతాను. మానవ మనస్సులలో నువ్వు ధర్మం పట్ల అవగాహనను నాటాలి. దాని వలన కాంతిని పారద్రోలటానికి నిరంతరం ప్రయత్నించే చీకటిని ప్రజలే స్వయంగా నిరోధించగలుగుతారు. తమ పాలకులే తమను నిర్దేశించాలి అని వారిపై ప్రజలు ఆధారపడే రోజులు పోతున్నాయి. ప్రతివారు తమ బాధ్యతలను స్వీకరించాల్సిన అవసరం ఉంది రామా. అదే భవిష్యత్తు స్వీయ పరిపాలన. అది నీతోనే ఆరంభం అవ్వాలి. రాబోయే శకానికి నువ్వే పునాది వేస్తావు. నేను అటువంటి బీజాలను మా ప్రజలలో నాటటానికి ప్రయత్నించాను. కానీ మిథిల చిన్నది, అయోధ్య చాలా విస్తరిస్తోంది. ఇది నువ్వు సీత కలిసి చెయ్యవలసిన కార్యం. సీత మిథిలలో ఎందుకు జన్మించిందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మానవ మనస్సులలో మేము మేల్కొల్పటానికి ప్రయత్నించిన ఈ జ్ఞానాన్ని అయోధ్యకు తీసుకురావటానికే. సోమ తాను వివరించటాన్ని కొంతసేపు ఆపి, ఎంతో వివేకవంతుడు అయిన అన్నీ తెలిసిన మన మహారాజు యొక్క ఈ మాటలు వినటంతో నేను ఉన్న చోటే బిగుసుకుపోయాను. శ్రీరాముడు సీతలు దీర్ఘ ఆలోచనలలో ఉండటం నేను చూశాను. అప్పుడు నేను చెయ్యవలసిన పనులు గుర్తుకు వచ్చి కదిలాను. ఆ తరువాత సంభాషణ కొనసాగిందో లేక అదే ముగింపో నాకు తెలియదు.
పరిచారకులలో ఒకరు కిరణ్ వైపు తిరిగి, ఇదంతా చేయటంలో మహారాజు ఉద్దేశం ఏమిటి? మనకు అంతటి వివేకవంతమైన మహారాజు ఉండగా స్వయం పరిపాలన అవసరం ఎందుకు అని అడిగారు. నాకు తెలియదు, బదులు చెప్పాడు. ఆలోచనాపూర్వకంగా కిరణ్, ప్రతి రాజ్యం మన మహారాజు వంటి రాజును కలిగి ఉండే అదృష్టంతో ఉండదు. ఆయన భవిష్యత్తులోకి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. జనక మహారాజు దృష్టి మన సామ్రాజ్యానికో లేదా మన కాలానికో పరిమితమై ఉండదు. ఆయన దర్శనం అత్యంత వైభవోపేతమైనది. కొన్ని నిమిషాల పాటు వీటి గురించే ఆలోచిస్తూ మేము మౌనంగా ఉండి ఉదయపు భోజనానికి వంటశాల సిద్ధం చేయటం కోసం లేచాము. సంవత్సరాల తరువాత సోమ నాకు ఈ సంభాషణ గుర్తు చేసింది. మాత మమ్మల్ని కొన్ని రోజులలో వదిలి వెళ్ళబోతోంది. సోమ నా ఉదాసీనతను చూసి ఒక సాయంత్రం నాతో, మీనాక్షి, మాతను విశ్వసించు. నీకు ఏది ఉత్తమమైనదో ఆమెకు తెలుసు. దానికి అనుగుణంగానే చర్య తీసుకుంటోంది. మనకు ఆమె పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉండాలి అంది. నాకు ఆమె పట్ల విశ్వాసం ఉంది. సోమ తల పట్టుకొని, అయితే ఈ నిస్పృహ ఎందుకు? ఆమె ఏర్పాటును అనుమతిస్తోంది. నేను అయోమయంగా సోమ వైపు చూశాను. ఆమె ఏమనుకుంటోంది? మాత కొన్ని రోజులలో వెళ్ళబోతుందని ఆమెకు తెలుసు. ఒకవేళ ఆమెను మళ్ళీ చూడగలిగిన అవకాశం చాలా కాలం తరువాత కానీ రాదు. ఆ మరునాటి ఉదయం మాత సోమ, ఉష, రోహన్లతో పాటు నన్ను కూడా అడవికి రమ్మని పిలిచింది. ఆమెతో వెళ్ళటం అదే చివరిసారి అని నాకు తెలుసు. మేము అడవిలో ప్రవేశించినప్పుడు మా విచారాన్ని దాచుకోలేకపోయాము. మాలో అందరము విచారపడ్డాము. సోమ మాత్రమే ఎప్పటిలాగా ఉల్లాసంగా ఉంది. మాత కూడా మహత్తరమైన ధోరణిలో ఉంది. మేము దట్టమైన అడవిలోకి ప్రవేశించగానే మాత తనకు ఇష్టమైన ప్రదేశాలన్నింటిలో ఆగి వృక్షాలను, మొక్కలను తాకుతూ, దగ్గరకు వస్తున్న జంతువులను ముద్దు చేస్తూ నిట్టూర్చి, నేను ఈ అడవిలోని అణువును, దానిలోని జీవులన్నింటినీ కోల్పోతున్నాను. అయితే నా కోసం కొత్త అడవులు, కొత్త జీవులు ఎదురు చూస్తున్నాయి. మాలో ఎవ్వరమూ మాట్లాడలేదు. మాత మమ్మల్ని ఒక ప్రదేశంలో కూర్చోపెట్టి ఇలా చెప్పింది. నేను మిమ్మల్ని నాతో రమ్మని చెప్పటానికి ఒక కారణం ఉంది. మీలో ప్రతి ఒక్కరిని నేను ఒకటి అభ్యర్థించాలని అనుకుంటున్నాను. మేము ఒకరినొకరం చూసుకున్నాము. మాత మమ్మల్ని ఏం అడగవచ్చు? సునైన మాతను చూసుకోమని అయి ఉండవచ్చు. ఆమె సోదరి ఊర్మిళ కూడా రాముని సోదరుడు లక్ష్మణుని పెళ్లి చేసుకోవటం వల్ల అయోధ్యకు వెళ్ళింది. కాబట్టి ఆమెను లక్ష్మణ్ని పెళ్లి చేసుకుంది. కాబట్టి ఊర్మిళ కూడా అయోధ్యకు వెళ్తుంది. కాబట్టి ఆమెను గురించి ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి వెళ్ళిపోవటం వల్ల ఆమెను ఓదార్చటం గురించి కావచ్చు. మాత, ఏమిటది? అడిగింది సోమ. నేను అయోధ్యకు వెళ్ళేటప్పుడు నేను పెరిగిన ఆచారాలు, సాంప్రదాయాలను నిలిపి ఉంచుకునేందుకు మిథిలలో ఒక భాగాన్ని నాతో ఉంచుకోవాలి. అందుకని నేను ఊర్మిళ
నేను మాతో పాటు మమ్మల్ని ఎంతో కాలంగా జాగ్రత్తగా చూసిన మీ నలుగురిని మాతో తీసుకురావచ్చా అని రాముణ్ణి అడిగాను. ఆయన ఒప్పుకున్నారు. అలాగే తండ్రి గారు, సునైనా మాత కూడా. కానీ నాకు మీ అనుమతి అవసరం. మీరు నాతో వస్తారా? అయోధ్య మిథిల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఒక కొత్త చోట, మీకు అంతా తెలిసి ఉన్న ప్రేమించబడే చోటు నుంచి దూరంగా కొత్త చోట ఉంటారు. కనుక జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరు తప్పనిసరిగా వచ్చి తీరాలని లేదు. ఇక్కడే ఉండి కుటుంబాన్ని సంరక్షించవచ్చు. ఆ తరువాత నా వైపు తిరిగి నీవు అమ్మను సుదీర్ఘకాలంగా చూశావు. ఆమెను వదలటానికి సంకోచిస్తే నాకు చెప్పు. నా నోట మాట రాక నేనేమీ బదులు చెప్పలేదు. వెంటనే స్థిరమైన స్వరముతో సోమ బదులు పలికింది. మాత, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే. ఇక్కడ నిలిచి ఉండే ప్రశ్నే లేదు అంది. మాత నవ్వింది. ఉష, రోహణ కూడా అంగీకార సూచకంగా తల ఊపారు. మీరు మమ్మల్ని ఎంపిక చేసుకోవటాన్ని గౌరవంగా భావిస్తున్నాం అంది ఉష. ఆమె ఊర్మిళకు ఎంతో సన్నిహితురాలు. మీ అంచనాలకు తగినట్లుగా మిథిలకు ప్రాతినిధ్యం వహిస్తూ జీవించటానికి మేము ప్రయత్నిస్తాం. ఆ మాటలతో నాకు ఏడుపు వచ్చింది. చాలాసేపు మాట్లాడలేకపోయాను. ఎట్టాకెలాగూ మాత, మీరు ఇక్కడ నన్ను వదిలి వెళతారేమోనని నేనెంతో భయపడ్డాను. అటువంటిది మీరు నన్ను ఈ ముసలి దురదృష్ట సేవకురాలు శాపగ్రస్తురాలైన అనబోయి ఉషా, రోహన్లకు శాపం సంగతి తెలియదు కనుక ఆగిపోయాను. మాత తన చేతిని నాపై ఉంచి నిదానంగా, మీనాక్షి, నువ్వు ముసలిదానివి కాదు, దురదృష్టవంతురాలివి కాదు. మిగిలిన వారెవ్వరికన్నా మిథిల యొక్క ఆత్మకు నువ్వే ఎక్కువ ప్రాతినిధ్యం వహించగలవు. నాకులాగానే నువ్వు ఈ నేలకు, ఈ భూమికి చెందిన దానివి. ఆ తరువాత ఆమె ఏడుస్తున్న రోహణ వైపు తిరిగింది. ఆమెకు చెల్లెలు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు ఉన్నారు. ఆమె వారిని వదిలి వెళ్ళవలసి ఉంటుంది. బహుశా మళ్ళీ ఎప్పుడూ చూడకపోవచ్చు. నువ్వు ఖచ్చితంగా వస్తావా రోహణ? మాత వైపు స్థిరంగా చూస్తూ ఆమె తల ఊపి స్థిరమైన గొంతుకతో, మాత, నేను తప్పకుండా వస్తాను. మీకు సేవ చేయటం కంటే ప్రియమైనది వేరే ఏదీ లేదు. అయితే అంత నిశ్చయమైనట్లే. మీరందరూ సర్దుకొని సిద్ధంగా ఉండండి. మనం 2 రోజులలో వెళ్ళబోతున్నాం. ఆమె లేచి అరణ్యాన్ని కలయ చూస్తూ, ఈ అడవే నా ప్రపంచం. నేను ఇక్కడే పెరిగాను. నాకు తెలిసిందంతా ఇక్కడే నేర్చుకున్నాను. ఇది నాకు ప్రతి విషయం బోధించింది. అందుకు నేను ఎంతో కృతజ్ఞతురాలిని. తన చేతిని హృదయంపై ఉంచుకొని ఆమె నెమ్మదిగా చుట్టూ చూసి, నేను నా ప్రేమను మీతో వదిలివేస్తున్నాను. మీరెప్పుడు రక్షించబడుదురు కాక. మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ప్రపంచంలో అనేక భాగాలకు తీసుకువెళతాను అని గుసగుసలాడింది. ఆ మాటలతో ఆమె వెనుతిరిగి రాజప్రసాదం వైపు నడిచింది. మేము లోపలికి అడిగిడేటప్పుడు ఆమె నా వైపు తిరిగి, నువ్వు కిరణ్కు చక్కగా వీడ్కోలు చెప్పటం మరచిపోకు అంది. నేను తల ఊపాను. కానీ నా గదిలోకి వచ్చిన వెంటనే
ఆ సంగతి మరచిపోయాను. మాతను సిద్ధపరచటానికి ఎన్నో పనులు చెయ్యవలసి ఉంది. మేము ఆ ఉదయం వెళ్ళబోతున్నామనగా ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను హడావిడిగా అతనిని వెతుక్కుంటూ వెళ్ళాను. అతను గాయపడిన ఒక గుర్రపు కాలుకు కట్టుకడుతూ కనిపించాడు. అతడు జాగ్రత్తగా సున్నితంగా ఆ గుర్రంతో మాట్లాడుతూ చేస్తున్న ఆ పనిని కొంత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. హఠాత్తుగా అతను నా రాకను గుర్తించి నా వైపు తిరిగాడు. మీనాక్షి, సమయం అయిపోయిందా? మీరు ఇప్పుడు బయలుదేరుతున్నారా? నేను తల ఊపి నా కాళ్ళ వైపు దృష్టి మరల్చాను. హఠాత్తుగా నేనెంత ఇబ్బందిని ఎందుకు భావించానో నాకు తెలియలేదు. బహుశా నేను ఎప్పుడు మళ్ళీ కలవబోని స్నేహితునికి వీడ్కోలు చెప్పకపోవటం వల్ల కావచ్చు. అతను విచారం నిండిన కళ్ళతో నన్ను తదేకంగా చూశాడు. మాత లేనప్పుడు ఈ ప్రదేశం ఇంతకు ముందులాగా ఉండబోదు అన్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నేను గబగబా అన్నాను. మాత ఈ రాజ్యప్రసాదపు జీవం. అయితే మహారాజు సునైనా మాత ఇంకా ఇక్కడే ఉంటారు. మాత చెప్పినట్లుగా ఆమె మిథిలను ఎన్నడూ వదలదు. అది ఎప్పుడు ఆమె హృదయంలోనే ఉంటుంది. బహుశా నేను నిన్ను మళ్ళీ చూడను, అతను నిదానంగా అన్నాడు. నాకు తెలియదు కిరణ్, భవిష్యత్తులో ఏం జరగబోతోందో. జంతువులను జాగ్రత్తగా చూసుకో. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. అది మాతకు ఆనందాన్ని ఇస్తుంది అని చెయ్యి ఊపుతూ గబగబా వచ్చేశాను. ఇంత చిన్న సంభాషణ నాలో అంతా కూడా కలవరాన్ని ఎందుకు కలగజేసిందో అర్థం కాలేదు. ఈ సంభాషణను గురించి ఆలోచించే వ్యవధి నా దగ్గర లేదు. నా మనస్సంతా ఇక్కడ వదిలి వెళ్తున్న వాటి మీద ఉంది. నేను చిట్ట చివరి వీడ్కోలు చెప్పటానికి నా చిన్న గదిలోకి వెళ్ళాను. నా తండ్రి జ్ఞాపకాలు, ఆయనతో నా బాల్యం, నా పట్ల ఆయన కాఠిన్యం, నా అవగాహన రాహిత్యం అన్నీ నా మనస్సులో వెల్లువెత్తాయి. ఆయనతో కలిసి నేను ఉన్న ఆ ప్రదేశాలను వదిలి వెళ్ళటానికి నాకు విచారం కలిగింది. అంతేకాదు, నాతో పాటు కలిసి పెరిగిన మెలిగిన పరిచారకులు నా కుటుంబంలా మారిపోయారు. నేను మిథిలను, దానిలోని ప్రతిదానిని ప్రేమించాను. అప్పుడు నేను మాత కూడా నాకులాగే భావిస్తోందని అనుకున్నాను. ఆమె సునైనా మాతను, మహారాజును వదలబోతోంది. నేను ఈ విధంగా ఆలోచిస్తుండగా తలుపు దగ్గర సోమ స్వరం వినబడింది. మీనాక్షి, నువ్వు మిథిలను ఎప్పుడూ వదలవు. మిథిల నీలో ఉంది. నాలోనూ, మాతలోనూ, మనందరిలోనూ మిథిల ఎప్పుడూ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నప్పటికీ అది మనతోనే ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకో. సమయం కావచ్చిందా? నేను అడిగాను. ఆమె తల ఊపింది. అందరూ సభామందిరం దగ్గర ఉన్న బాహ్యద్వారం వద్దకు చేరారు. నాకు ఉన్న కొద్దిపాటి సామానును తీసుకుని గది చుట్టూ చూసి చివరి వీడ్కోళ్ళు చెప్పి కదిలాను. చాలా వీడ్కోళ్ళు అంతకు ముందే చెప్పాను. నేను, సోమ, ఉష, రోహన్లతో పాటు అయోధ్యకు వచ్చే వారితో చేరుకున్నాను. శ్రీరాముడు అతని సోదరునితో రథం మీద వచ్చారు. అప్పుడు
మేము సీత ఊర్మిళ రాక కోసం, సునైనా మాత మహారాజుల కోసం ఎదురు చూస్తున్నాము. కొంతసేపటికి వారు వచ్చారు. కన్నీళ్లతో విడిపోయే సమయం అది. సునైనా మాతకు క్లిష్ట సమయము. ఆమె తన చేతి నుంచి ఒక కంకణాన్ని తీసి ఊర్మిళ ముంచేతికి తొడిగి, ఆ కంకణం ఎప్పుడూ నిన్ను రక్షిస్తుంది అని చెప్పింది. తరువాత ఆమె తాను ధరించిన ఒక కంఠాభరణాన్ని తీసి సీత మెడలో వేసి, నా తల్లి నా వివాహమై వచ్చేటప్పుడు ఇది నాకు ఇచ్చింది. ఆమెకు గల అత్యంత విలువైన వస్తువు ఇది. నీవు ఎక్కడకు వెళ్ళినా దీనిని నీతో ఉంచుకో అని కన్నీళ్లతో చెప్పింది. మహారాజు కూతుళ్ళిద్దరిని చేతులలోకి తీసుకొని మౌనముగా హత్తుకొని వీడ్కోలు ఆశీర్వచనము ఇచ్చారు. సీతతో ఆయన, నువ్వు ఎవరో, ఎందుకు వచ్చావో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకో. మిథిలా నుంచి నువ్వు పొందవలసినది పొందావు. ఇప్పుడు దానిని ప్రపంచంతో పంచుకో అని చెప్పారు. సీత తల ఊపి తండ్రి అంది. కానీ ఆయన ఆమె పెదాలపై తన వేళ్లను ఉంచారు. మాటలు వద్దు, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. తరువాత ఆయన శ్రీరాముని వద్దకు వచ్చి అతని ముందు మౌనంగా నిలబడ్డారు. నేను మిథిలను ప్రేమించటానికి పెరిగాను. శ్రీరాముడు గొప్ప ఆప్యాయతతో కొంత విచారాన్ని కలగలిపి అన్నాడు. నేను మీ దగ్గర ఎంతో నేర్చుకున్నాను. ఇక్కడ చాలా రోజులు గడపగలిగినందుకు ఆనందిస్తున్నాను. మహారాజు నవ్వి, నేను నీకు నా జ్ఞానాన్ని ఇచ్చాను రామా, దాన్ని ప్రపంచం కోసం వినియోగించు అని చెప్పారు. తరువాత అప్రయత్నంగా ఆయన సీతారాముల చేతులను తన చేతులలోకి తీసుకొని, ఇప్పుడు మీరిద్దరూ ఒకటే. మీరు వాస్తవీకరించే ప్రేమయే భవిష్యత్తుకు పునాది. మరి అది రాబోయే యుగాలలో ఈ భూమిని నిలిపి ఉంచుతోంది. దాని పట్ల నాకు ఏ సందేహమూ లేదు అని చెప్పారు. అనుకోకుండా ఆయన తరువాత మా దగ్గరకు సీత ఊర్మిళాలతో పాటు వెళ్ళే నలుగురి పరిచారకుల వద్దకు వచ్చారు. నేను మీకు ఆశీస్సులు ఇవ్వకుండా పంపుతానని అనుకుంటున్నారా అంటూ, మీరు కూడా నా కుమార్తెలే. ఎప్పటిలాగానే సీత ఊర్మిళాలను శ్రద్ధగా చూసుకోండి. మీ పట్ల కూడా మీరు జాగ్రత్త వహించండి అన్నారు. తరువాత నా వైపు తిరిగి ప్రేమపూర్వకంగా, నువ్వు మీ నాన్న ఆనందించే విధంగానే ప్రతి పనిని చేశావు. ఆయన అంచనాలను మించిపోయావు. ఆయనకు ఇది తెలిసింది అనటంలో నాకు ఏ సందేహము లేదు. నువ్వు అంకితత్వంతో నువ్వు అతనికి గౌరవాన్ని తెచ్చావు అన్నారు. ఆ మాటలు ఆయన చెప్పటం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆ క్షణంలో మహారాజును వదిలి ఉండటం అంటే ఏమిటో నాకు అర్థమైంది. ఆయన మా రక్షకుడు, మమ్మల్ని నిలిపి ఉంచేవాడు, ప్రతి విషయంలోనూ మాకు దిక్కు. ఆయన నాకు నా తండ్రితోనూ నా గతంలోనూ ఉన్న బంధం. ఇప్పుడు నేను ఆ బంధాన్ని వదిలి కేవలం మాత పట్ల ప్రేమ విశ్వాసాలతోనూ నన్ను నిర్దేశిస్తుందన్న నమ్మకంతోనూ తెలియని దానిలోకి అడుగు పెడుతున్నాను. నాకు తెలియదు, కానీ నేను మాతా వైపు తిరగగా ఆమె నుంచి పొంగుతున్న ఉల్లాసాన్ని అనుభవిస్తూ, ఇది నేను
చేసుకున్న ఎంపిక కాదు. నేను మిథిలలో నా అందరినీ వదిలి అయోధ్యలో నూతన జీవితం ఆరంభించటానికి నిర్ణయింపబడి ఉండి ఉంటాను. ఆమెలాగానే అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మిథిలను వీడటం, సీత అయోధ్యకు ప్రయాణం అవ్వటం రేపటి భాగంలో తెలుసుకుందామండి. ఇప్పుడు మిథిలను విడవటం అయిపోయింది. అయోధ్యలో ఇమడటం గురించి రేపు క్లాస్లో తెలుసుకుందాము, రేపు స్వాధ్యాయంలో. ఓకే ఫ్రెండ్స్, చివరిగా ధ్యానంతో సెక్షన్ని క్లోజ్ చేసుకుందాం. కంటిన్యూ చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి మాస్టర్స్. ఇప్పుడు మనం మిథిల వీడటం గురించి తెలుసుకున్న జ్ఞానం అంతా మనలో సంపూర్ణంగా నింపుకుందాము. మరి ఉన్న చోటనే స్థిరంగా వెన్నుపూస నిటారుగా పెట్టి సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్స్. ప్రశాంతంగా ఉందాము. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ అంతరంగంలోనికి ప్రయాణిద్దాం మాస్టర్స్. నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడతీస్తూ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. ఓకే, ధ్యానం కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు చేసేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. నాకు సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.